కొందరి ప్రేమలు విజయాన్ని సాధిస్తాయి, మరికొందరి ప్రేమలు ఓటమిని అంగీకరిస్తాయి. ఈ రెండింటికి వ్యతిరేకమే నా ప్రేమ. అసలు నేనెవరో, నా జీవితం ఏంటో మీరు తెలుసుకునే ముందు నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా తేజు గురించి మీకు తెలియాలి. నా జీవితం ఏంటో మీరు తెలుసుకోవాలి. తేజు, తేజు బయటికి రా ఫస్ట్. అబ్బా ఏంది విడుకోవాలా? ఏమైందిరా నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది అసలు? ఎందుకు అరుస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి కూరగాయలకు నన్ను పంపొద్దని? నీ దగ్గర అయితే ఓకే, మార్కెట్లో అందరూ నవ్వుతున్నారు తెలుసా? అరే ఎవరో ఏదో అనుకుంటున్నారని నీకెందుకు? నేను కదా నీకు ముఖ్యం. అయినా అమ్మాయిలు అబ్బాయిలు సమానమబ్బా. తేజు, నేను అసలే 50 డిగ్రీల ఎండలో మండిపోయొచ్చా? నన్ను గిలక్కు. ఓ రియల్లీ? అయితే అదే మంటతో నాకు కొంచెం కాఫీ పెట్టివా? ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటి తేజు, నీకోసం ఇంత కష్టపడుతుంటే అసలు మీ అమ్మాయిలకు జాలే లేదబ్బా. అబ్బో మీకున్నట్టు. నైట్ అయితే చాలు మీలో రొమాంటిక్ ఫెలోస్ బయటకొస్తారు. 5 నిమిషాలు కష్టపడి మమ్మల్ని 9 నెలలు కష్టపడతారు కదరా. మీకేదో జాలి దయ ఉన్నట్టు. ఛీ, నీకు పెళ్ళైనప్పటి నుంచి సిగ్గనేదే లేకుండా పోయింది. నీకొకటి చెప్పనా? వద్దంటే మాత్రం వదులుతావా? చెప్తేజు, నీకంటే ఎక్కువనా? మా అమ్మాయిలు లైఫ్లో ఇద్దరి దగ్గరే సిగ్గుపడకుండా ఉంటారు. 1 ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మమ్మల్ని కానే అమ్మ దగ్గర. 2 ప్రాణం పోయినా మా చెయ్యి వదల్ని మీలాంటి మొగుళ్ళ దగ్గర. అబ్బా అవునా మేడం? ఏంటి మధ్య మేడానికి కొటేషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఏంటి సంగతి? అదా, ఇలాంటి ఎదవని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రేమ ఎక్కువై కొటేషన్స్ వస్తున్నాయి. సేమ్ నువ్వు చెప్పినట్టే. అరే ఆగు. అరే తేజు, ఆగు, ఫోన్ వస్తుంది. చెప్పావు కదా నన్ను పడేయడానికి. హలో చెప్పురా బా. డబ్బులేగా, లీవ్ పెట్టే. ఏంటి ఏంటి ఏంటో చెప్పా. డబ్బులేగా, మెసేజ్ అయ్యి పంపిస్తా. మరేంటో చెప్పి తగలాడు. తేజు నాకోకేరా, బట్ తేజు ఓకేరా, రమ్మని చెప్పేసి. రేయ్ రమ్మని చెప్పింది నేను రా. అరే బా అది కాదు. అరే బా, వాడికి కూడా అర్థమైంది ఇంట్లోని డామినేషన్ ఏంటో. ఇప్పుడేంటి మీది మీదకి వస్తున్నావు? ఏంటి ఏంటి ఇప్పుడు రా రా తేజు. ఎవరు బ్రో? అది శివ కాల్ చేశారు కదండి. ఓకే రండి లోపలికి కూర్చోండి. చెప్పండి బ్రో, శివ ఎలా ఉన్నాడు? బాగున్నాడు బ్రో. అది టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? అవి అలాంటిది ఏమొద్దు బ్రో. హే చెప్పండి బ్రో, పర్లేదు. కొంచెం హెడ్ఏక్గా ఉంది, కాఫీ ఇస్తారా? ఉండండి తెస్తాను. తీసుకోండి బ్రో. మన ఇద్దరమే ఉన్నాం కదా, 3 తెచ్చారు. మీకు చెప్పడం మర్చిపోయాను, మా వైఫ్ తేజు లోపల ఉంది, పిలుస్తాను ఆగండి. తేజు తేజు ఒకసారి వెళ్ళారా? తీసుకోండి బ్రో. తనే బ్రో నా వైఫ్ తేజు. హాయ్ చెప్పండి బ్రో. హాయ్ చెప్తుందిగా. ఏమైంది బ్రో? హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఏంటి బ్రో మీరు ఇంట్రోవర్టా? అలా ఏం లేదు బ్రో, ఎందుకలా అడిగారు? మరి ఆ ఎందుకు మొమాటంగా చెప్తున్నారు? పర్లేదు, ఇది మీ ఇల్లే అనుకోండి, పర్లేదు మాట్లాడండి, తనేమనుకోదు. సరే బ్రో. బ్రో మీరు డిన్నర్ ఏం చేశారు? ఏదైనా పర్లేదు బ్రో. నేను దోశ చేస్తాను, తేజు కదంటే పిచ్చి. మీకు కూడా టేస్ట్ చూపిస్తాను, ఆగండి తెస్తాను. తేజు డిన్నర్లో నువ్వు ఏ దోశ తింటావు? నెయ్యి దోశ. అవునా, 5 minutes. ఇక్కడ ఎవరున్నారని తేజు తేజు అంటున్నాడు. తింతేజు తింతేజు
తిను బ్రో, మొమాట పడకు, తినేసి. బ్రో బాయ్ బ్రో, వెళ్తున్నా. బ్రో ఏంటి బ్రో, తను నిన్న రాత్రి ఎంత బాగా రిసీవ్ చేసుకుంది, ఒకసారి తను కూడా చెప్పండి. తేజు తేజు ఒకసారి ఇట్రా, ఒకసారి తనకు కూడా చెప్పండి బ్రో. బాయ్ అండి, వెళ్తున్నా. రే 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 రే, వాడికి ఏమన్నా పిచ్చారా? అక్కడ ఎవరూ లేర్రా. టీ తాగు, దోశ తిను అంటూ పైగా తినిపిస్తున్నారా వాడు. ఏమైందన్న అసలు ఏంట్రా, ఏమైందిరా వానికి? అన్నా నువ్వు వాడి గురించి తప్పుగా మాట్లాడద్దు. నీకు విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఏ విషయం రా, ఏమైందిరా? అన్నా అన్న ఆడు పిచ్చోడు కాదన్నా, అన్న ఫ్రెండ్ అన్నా. అన్న 5 years నుంచి తెలుసన్నా. అది చాలా మంచోడన్నా. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. ఐ లవ్ యూ తేజు, ఐ లవ్ యూ తేజు.